मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, बोलो अवतार मेहर बाबा की जय। ఈరోజు మనందరికీ సుదినం, ఎందుకంటే మనం శ్రీకాకుళం కేంద్రం యొక్క 65వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. మనం ఏ కార్యక్రమం బాబాది చేసుకున్నా సరే మనం ముందుగా సప్తవర్ణ పతాకాన్ని ఆవిష్కరించుకొని మనం తదుపరి కార్యక్రమం అనేది ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ఈరోజు కూడా ఈ సప్తవర్ణ పతాకాన్ని మన విజయనగరం కేంద్రం యొక్క సెక్రటరీ గారు మాజీ అవతార్ మెహర్ బాబా కీ జై, ఏదైనా విజయనగరం కేంద్ర వాస్తవ్యులు కొల్లి రామారావు గారు ఈరోజు ఈ సప్తవర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అదేవిధంగా బాబా ఈ పతాకాన్ని ఎందుకు రూపొందించడం జరిగింది, అలాగే పతాక విశిష్టత గురించి కూడా ఆయనే మనకి ఈరోజు ఆ వివరాలు కూడా మనకి తెలియజేస్తారు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా, मेहर बाबा 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 मेहर बाबा। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की जय। ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. భూమి కల చిహ్నం, సప్త ఉపాధుల రూపం, సప్త భూమి కల చిహ్నం, సప్త ఉపాధుల రూపం, సగుణ బ్రహ్మ సంకేతం, సప్తవర్ణ పతాకం, సగుణ బ్రహ్మ సంకేతం, సప్తవర్ణ పతాకం. ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. ఎల్లకాలములు మీతో ఏకమై ఉండాలని, అందరిపై ప్రేమ మీర అవతరించి వచ్చానని, అందరిపై ప్రేమ మీర అవతరించి వచ్చానని, ఆధ్యాత్మిక స్వాతంత్రం అందరూ పొందాలని, ఆధ్యాత్మిక స్వాతంత్రం అందరూ పొందాలని, స్వాగతము ఇస్తోంది మెహరు పతాకం, స్వాగతము ఇస్తోంది మెహరు పతాకం, స్వాగతము ఇస్తోంది మెహరు పతాకం, స్వాగతము ఇస్తోంది మెహరు పతాకం. ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. సకల జనులకు ఆహ్వానం, సకల జీవగమ్యసం, సకల జనులకు ఆహ్వానం, సకల జీవ
అవతార పతాకం ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం గగన సీమ నుండి అవతార పతాకం అవతార పతాకం విశ్వ సోదర న్యాయం విశ్వమెల్ల కళ్యాణం విశ్వ సోదర న్యాయం విశ్వమెల్ల కళ్యాణం శాశ్వత సౌఖ్యానికి శాంతి చిహ్నము శాశ్వత సౌఖ్యానికి శాంతి చిహ్నము ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం గగన సీమ నుండి అవతార పతాకం అవతార పతాకం అవతార పతాకం అవతార మెహర్ బాబా కీ జై. ఇప్పుడు చాలా చక్కటి గీతం మన సోదరి మనల్ని వినిపించారు. అలాగే ఈరోజు ఈ పతాక విశిష్టత గురించి మన సోదరులు కొల్లి రామారావు గారు మనందరికీ తెలియజేస్తారు. అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ఈరోజు ఈ 65వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీకాకుళంలో అవతార్ మెహర్ బాబా కేంద్రంలో ఈ అవకాశాన్ని బాబా వారి కేంద్రం కార్యవర్గం ద్వారా ఇచ్చినటువంటి ఈ అవకాశానికి బాబా వారికి శతకోటి వందనాలు. అందరికీ జై బాబా. ఇప్పుడే చెప్పారు, మన ఏ కేంద్రం కూడా కార్యక్రమం చేసినప్పుడు ఇది ఆనవాయితీ మాత్రం కాదు, బాబా పతాకాన్ని ఆవిష్కరణ చేసుకోవడం ఆ కార్యక్రమంలో ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ కూడా అదేవిధంగా జరిగింది. ఇది బాబా ముంబైలో దాదర్లో శిక్షణ కార్యక్రమం అయిపోయిన తర్వాత 1923 మే నెలలో ఆరంగంకి రావడం జరిగింది. దాని తర్వాత 1924 మార్చి నెలలో మెహరాబాద్ రావడం జరిగింది. అంటే పక్కనే ఉండి జరిగింది. అప్పటికి గిలోరిషా పరంపదించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ ఉన్న మండల మెంబర్స్తో గమేళ యోగం చేయిస్తూ బాబాకి ఉండటానికి ఒక జోపిడీని ఏర్పాటు చేశారు. ఆ జోపిడిలో బాబా ఉంటుండగా ఆ చుట్టుపక్కల కూడా పూల మొక్కలు అవన్నీ వేశారు. ఈ పూల మొక్కల్ని పశువులు నుండి వాటి బారిని రక్షించడం కోసం ఒక కంచి కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా బాబా ప్రేరణ. ఏదో మనం చేస్తున్నాం అనుకుంటాం కానీ బాబా ప్రేరణ. వెంటనే 1923 ఏప్రిల్ 24వ తారీఖున మెంబర్స్ అందరూ అక్కడ చేరారు. అన్ని మతాల వారు కూడా అక్కడ ఉన్నారు. చేరినప్పుడు వాళ్ళు బాబా ప్రేరణ కలిగించి బాబా అడుగుతారన్నమాట, బాబా అన్ని సంస్థలకి, అన్ని కేంద్రాలకి, అన్ని రకాల సంస్థలకు కూడా ఒక జెండా అంటూ ఉంది. మరి మనది మీరు చెప్పిన ప్రకారం రాబోయే భవిష్యత్తులో చాలా పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం అవుతున్నారు, మరి దీనికి కూడా జెండా ఉండాలి కదా అని అడిగినప్పుడు తప్పకుండా అలాగే చేద్దాం. అయితే మీరు చెప్పండి ఎలా జెండా ఉండాలంటే, ముందుగా మన వాళ్ళు హైందవులు, హిందూ మతంలో సంబంధించిన వాళ్ళు, బాబా కాషాయం అంటే బాగుంటుందంటే వెంటనే మనకు ఆపోజిషన్ పక్కన వాళ్ళే ముస్లిమ్స్. అలా కాదు దీనికి ఆకుపత్రం కావాలన్నారు. వాళ్ళకి వీళ్ళు కౌంటర్ అటాక్ ఇచ్చి మొత్తం అది కూడా కాదన్నారు. తర్వాత క్రిస్టియన్స్, మిగతా మతస్థులందరూ కూడా రకరకాల తెలుపు రకరకాలు చెప్పారు. చెప్పిన అంటే అందరి తాలూకు ఒపీనియన్ బయటికి లాగారు బాబా. లాగి అప్పుడు అక్కడ ఆయన డెసిషన్ మనకి ఇస్తారు. ఏమిటంటే ఏమీ లేదు, మీరు ఎంత చెప్పారు, ఏది కాదు, 7 రంగులు కలిగినటువంటి జెండా ఆవిష్కరించాలన్నాడు. మేము 6 రంగులు చెప్పొచ్చు కదా, 5 రంగులు చెప్పొచ్చు కదా, 8 రంగులు చెప్పొచ్చు కదా, కానీ ఆయన 7 రంగులే చెప్పాడు. వెంటనే నావల్ తలెత్తి జెండా తయారు చేయడానికి వెళ్తున్నారు. బాబు చెప్పారన్నమాట, నువ్వు జెండా తయారు చేసినప్పుడు జెండాకి పైన ఆకాశం నీలి రంగు, క్రిందని ఎరుపు రంగు, గురించి మిగతా మధ్యలో ఏ రంగులో పెట్టుకోవచ్చు అని చెప్పారు. అయితే చాలా మంది డౌట్ వచ్చిన బాబా చెప్పారు, అయితే ఈ జెండా 7 రంగులు ఎందుకు పెట్టారో మీకు తెలుసా అంటే, అప్పుడు ఆయన అడుగుతూ బాబాయే చెప్పారు, మళ్ళీ ఏమీ లేదు, ఈ సృష్టిలో 7 ప్రపంచాలు ఉన్నాయి,
తర్వాత 7 ఆకాశాలు ఉన్నాయి, 7 సూర్యులు ఉన్నారు, 7 చంద్రులు ఉన్నారు, 7 గ్రహాలు ఉన్నాయి, 7 స్వర్గాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఉంటుండగా 7 ఎందుకు బాబా కృష్ణ మళ్ళీ చెప్పాను. 7 కాకుండా ఈ సప్తభూములు కాదు, సంస్కారాలు కూడా 7 ఉన్నాయి, వాడికి 7 రంగులు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు అని బాబా ప్రశ్నిస్తూ దానికి సంబంధించి ఆయన చెప్తాడు. ఏమిటంటే సృష్టి ప్రారంభంలో ఆదిలో ఏం జరిగిందంటే ఆకాశం అంటే మేటం, తర్వాత ఎనర్జీ శక్తి, ప్రాణశక్తి 2 కలిపి ఢీకునేటప్పుడు 7 డివిజన్స్గా ఏర్పడ్డాయి. తర్వాత ఈ వీటి సంఘర్షణ జరిగేటప్పుడు ఒక పెద్ద ప్రేరుడు జరిగింది. ఆ ప్రేరుడు సందర్భంలో 7 రకాల రంగులు, కళ్ళు మిడిమిట్లు కొలిపోయినటువంటి 7 రంగులు బయటకు వచ్చాయి అని బాబాకి చెప్పారు. మరి ఇక్కడ దాన్ని పురస్కరించుకుని బాబా ఈ జెండా మనం 7 రంగులు ఇచ్చుంటారు. మనం అర్థం చేసుకోవాలి. నాకు అర్థమైంది అది ఆ విధంగా 7 రంగుల జెండా వెంటనే నావలతల దగ్గర వెళ్ళి పుట్టించడం. ఇప్పుడు ఈ పాటలో మొత్తం ఇది పతాకం తల విశిష్టంతా తెలియజేయబడ్డది. కనుక మన సంస్కారాలు పూర్తిగా అంటే ఎరుపు రంగు, దానిలోని గాఢమైనటువంటి జంతు సంస్కారాలు ఉన్నాయి. ఈ సంస్కారాన్ని పోతే కానీ భగవంతుని విడివడిన ఆత్మ తిరిగి భగవంతులో చేరాలంటే ఈ సంస్కారాలంతా పూర్తిగా నలిఫై అయిపోయి పూర్తిగా ఈ మనస్సు నేగడ్ అయిపోవాలన్నమాట. ఏమీ లేకుండా ఉండాలి. అప్పుడే భగవంతుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. ఆ చేరడానికి దాని రంగుని తెలిపిన ఆకాశ నీలంగా చెప్పడం జరిగింది. ఇది పతాకం విశిష్టత. కనుక మనం కూడా మన జీవితంలో మనం ఎన్నెన్నో అనిపిస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తూ కేవలం ఇది భగవంతుడు ఇచ్చే ప్రకారం జరుగుతుంది అని పూర్తిగా ఆయన మీద విడిచిపెట్టి మన తాలూకా కర్మలు నిజాయితీగా సెల్ఫ్లెస్గా చేయడం అవసరం. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన పతాక ఆవిష్కరణతో ప్రారంభించాం. అలాగే పతాక ఆవిష్కరణ అనేది కొల్లి రామారావు గారు చేయడం జరిగింది. ఈరోజు ఆ పతాక విశిష్టత గురించి కూడా చాలా